ఆచంటలో 46 అడుగుల అభయాంజనేయ స్వామి విశ్వరూపాన్ని ఒక్కసారి చూడండి. భక్తికి నిలువెత్తు నిదర్శనం, శక్తికి ప్రతిరూపం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటగడ్డపై ఆకాశాన్ని తాకేలా కొలువై ఉన్నాడు మన అభయాంజనేయుడు. చూశారా ఆ 46 అడుగుల విశ్వరూపం ఎంత అద్భుతంగా ఉంది. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, త్రేతాయుగం నాటి చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం. ఆచంట అనగానే మనకు గుర్తొచ్చేది ఆ పరమశివుడు. కానీ నేడు అదే క్షేత్రంలో భక్తులకు అభయమిస్తూ 46 అడుగుల ఎత్తులో హనుమంతుడు దర్శనమిస్తున్నాడు. ఆ తేజస్సును చూడండి. ఒక చేతిలో గద, మరో చేతితో నేనున్నాను అంటూ భక్తులకు భరోసా ఇచ్చే ఆ అభయహస్తం నిజంగా రోమాలు నిక్కబడుచుకునే దృశ్యం. దాదాపు 5 అంతస్తుల ఎత్తులో నిలబడి ఊరందరినీ చల్లగా చూస్తున్నట్లుగా ఉంది కదూ. కేవలం పగలే కాదు, సాయంత్రం వేళ విద్యుత్ కాంతుల్లో స్వామివారిని చూస్తే సాక్షాత్తు ఆ కైలాసమును దిగివచ్చారా అని అనిపిస్తుంది. శాంతి, భక్తి మరియు అనిర్వచనీయమైన అనుభూతికి చిరునామా ఈ ఆచంటేశ్వర క్షేత్రం. మీరు గనక పశ్చిమ గోదావరి జిల్లా వైపు వస్తే ఖచ్చితంగా ఆచంటలోని ఈ అద్భుతాన్ని దర్శించుకోండి. ఆ 46 అడుగుల ఆంజనేయుని ఆశీస్సులు పొందండి. ఈ వీడియోలోని డ్రోన్ విజువల్స్ మీకు నచ్చాయా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన దేవాలయాల చరిత్ర కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై ఆంజనేయ. చూడండి, ఈరోజు హనుమత్ వ్రతం సందర్భంగా ఆ హనుమంతుడికి అతిపెద్ద దండ ఏ విధంగా వేస్తున్నారు అన్న విషయం చాలామందికి తెలియదు. ఈ వీడియో ద్వారా ఆ హనుమంతునికి దండ వేసే విధానాన్ని కూడా చూడండి, ధరించండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి. మన ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకి అందరికీ కూడా శ్రీ హనుమాన్ వ్రత శుభాకాంక్షలు అండి. ఈ రోజు హనుమాన్ వ్రతం సందర్భంగా మన ఆచంట కొత్తూరు సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి 46 అడుగుల విగ్రహం అండి స్వామి వారిది. ఈ రోజు ఈ ఆలయంలో విశిష్ట పూజలు అయితే నిర్వహించారంట. ఈ స్వామివారికి ఈ రోజు నిర్వహించిన పూజల గురించి, అలానే ఈ హనుమాన్ వ్రతం గురించి కూడా తెలుసుకుందాం. మనతో ఆలయానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా దగ్గర నిర్వహించే గంటా శ్రీనివాస్ గారు ఉన్నారండి. ఆయన అడిగి ఆలయం ఎప్పుడు నిర్మించారు,
ఇలా నిర్మించడానికి తీసుకున్న సంకల్పం ఏంటి అని కూడా అడుగుదాము. ఈ స్వామివారి ఇంత పెద్ద భారీ విగ్రహం పెట్టడానికి గల రీజన్ ఏంటండి? రీజన్ అంటే అమ్మా, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామం, ఆచంట మండలంలో ఇది కొత్తూరు సెంటర్ అమ్మా. కొత్తూరు సెంటర్ లో ఉయ్యాలతాల సెంటర్ అంటారు. ఇది మనకి ముత్యాలమ్మ తల్లి గుడి విశిష్టమైనటువంటి పూజలు అందుకుంటారు. తల్లి గ్రామ దేవత. ఆమె ప్రతి సంవత్సరం గ్రామంలో ఊరేగుతూ వస్తూ ఇక్కడ ఉయ్యాల తాళ్ళు అని చెప్పేసి పూర్వం 2 తాడి చెట్లు ఉండేవి. 2 తాడి చెట్లకి ఉయ్యాలేసి ఊగిసిలాడిన తర్వాత ఉయ్యాల తాళ్ళు అనేది పేరు వచ్చిందండి. అయితే ఈ సెంటర్ అంతా కూడా నడిబొడ్డు సెంటర్ ఇది. అయితే ఒక 20 సంవత్సరాల క్రితం చిన్న పిల్లలు అంటే అప్పుడు ఒక 10 సంవత్సరాల కుర్రోళ్ళు అప్పట్లో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏదో హనుమాన్ విగ్రహం పెడతామని చెప్పేసి నిర్ణయించి ఆ 10 అడుగులు పెడదాం అనేది నిర్ణయించుకున్నారు. అయితే అప్పుడు వాళ్ళు అల్ల అవ్వలేదు, అంటే వాళ్ళు ఖాళీ చేయలేదు, వాళ్ళు అల్ల అవ్వలేదు. తర్వాత 2011 సంవత్సరంలో ఇది కొంత పెద్దల దృష్టికి అప్పులు చేసుకుని ఏమంటే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కడతాం, మీరు మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అని అప్పుడున్న ఎమ్మెల్యే గారిని, గ్రామ పెద్దల్ని అందరినీ కూడా కన్విన్స్ అయితే సర్లే కట్టుకోండి, ఖాళీ స్థలం కింద ఉంటుంది, వేస్ట్గా ఉంటుంది, మీరు గుడి కడటం వల్ల కొంచెం గ్రామానికి బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పారు. 2012 11వ నెల 23వ తారీఖు శంకుస్థాపన చేయడం జరిగిందండి. ఇక్కడ శంకుస్థాపన అంటే ఇది బడ్జెట్తో కూడుకున్న విషయం కాబట్టి చాలామంది సందాలకు కొన్ని ఒత్తిడి చేసి ఒక 1300 రూపాయలు ఇస్తే సందా పేరు రాయి మీద వేస్తామని మినిమం 1300 పెట్టామండి. అక్కడ నుంచి ఇచ్చిన వాళ్ళు 10,000 50,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగా 30 లక్షల దాకా పోగు చేసి ఆ రోజుల్లో ఈ విగ్రహాన్ని నిలబెట్టాం. ముందు అంత అనుకోలేదు కానీ కొంచెం పెద్దలందరూ పూనికిని, అందులో ఎక్కువ బాధ్యత నేను కూడా పూనికిని, నా వెనకాల అందరూ సహకరించి ఒక 40 అడుగు దాకా 46 అడుగులు విగ్రహం పెడదామని నిర్ణయించుకుని దాన్ని ఒక ప్లాన్ చేసుకుని కింద నుంచి పునాది గట్టిమోపుగా చేసి పునాది అయ్యి పైన బేస్మెంట్ అయిన తర్వాత సందాలు తిరిగామండి. అంటే ఇంత కలెక్షన్ పోగు చేస్తానికి వీళ్ళు ఏం చేస్తారు ఏంటో అని ఎవరు సందాలు ఎవరు, కానీ సొంత పెట్టుబడి నేనే పెట్టి 4 లక్షల రూపాయలు పెట్టుబడి ఫస్ట్లో పెట్టి బేస్మెంట్ వేసిన తర్వాత సందాలు తిరిగామండి. సందాలు తిరిగిన తర్వాత మొత్తం అందరూ కూడా శబాస్ బాగా కడుతున్నారు అనేది నమూనా పెట్టాము విగ్రహం. అందరూ కూడా ఇచ్చారు, సందాలు సహకరించారు. గ్రామం నిమిత్తం ఇతర గ్రామాల నుంచి కూడా తెచ్చాం. అలాగే హైదరాబాద్లో ఇక గ్రామం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు కొంతమంది, వాళ్ళని కూడా కన్విన్స్ చేస్తే కాదు లేదు అనకుండా వాళ్ళ తోసికి సహాయం ఇచ్చి మొత్తం ఇది విగ్రహం 2011 2012 11వ నెల 23వ తారీఖు శంకుస్థాపన చేస్తే 2014 మార్చి 12వ తారీఖు అంటే సంవత్సరంన్నర దాటకుండా అతి స్పీడ్గా విగ్రహాన్ని నిలబెట్టి ఆవిష్కరించామండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ లోటుపాటు లేకుండా సక్రమంగా పూజా కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయండి. సంవత్సరానికి ఒక 2 సందర్భంలో ఫస్ట్లో పెట్టామండి. విగ్రహావిష్కరణ రోజు వార్షికోత్సవం మార్చి 12వ తారీఖుని, తర్వాత ఏమో మే నెలలో వచ్చినటువంటి హనుమాన్ జయంతికి పెట్టాం. అయితే కరోనా వచ్చిన కారణంగా అక్కడి నుంచి ఒకటే సందర్భం పెడుతున్నాం. అయితే దీనికి అయ్యే ఖర్చు విధానాల్లో లెక్కేస్తే కొంచెం లోటు బడ్జెట్లో ఫస్ట్ నుంచి కూడా ఎంతో కొంత లోటు కనపడుతుంది. ఈ గ్రామం తరపు అందరికీ కోరుకునేది ఏంటంటే ఎంత సంపాదించినా మనం ఇక్కడే వదిలేసి వెళ్ళవాలి. ఎన్ని కోట్లు సంపాదించినా పేరు ప్రతిష్టలో సంపాదించి ఇక్కడే వదిలేసి వెళ్తాం, మనం వెళ్ళిన తర్వాత చెప్పుకుంటారు. అలాగే దేవుళ్ళ గుళ్ళకేంటి సంతర్పణలకేంటి సందాలు ఇచ్చింది ఊరికినే పోతుంది. అది మన పిల్లలకి, మన మనవాళ్ళకి, ముందు మనవాళ్ళకి అందరికీ కూడా అది ఒక విధానంగా ఉంటుంది. అంచేత ఏంటంటే గుడికి ప్రతి ఒక్కరు సందాలు ఇవ్వండి. కొంచెం లోటు బడ్జెట్లో ఉంది గుడి, కొంచెం మీకు తోసింది, మీకు కమిటీ వాళ్ళు ఎక్కువ ప్రెస్ చేయట్లేదు ఎవరిని కూడా ఇమ్మని. ఏంటంటే ఏదో ఆ పండగకే ఖర్చు పెడతాం, అలాగే అన్నదానానికి ఏమో ఏదో సందాలు వసూలు చేసేస్తాం అయిపోతుంది. డిప్సిట్ అయితే మాత్రం ఉంది, కానీ మహానుభావుడు పెట్టింది మీరు ఏం ఊరికి పోదాం, రూపాయి పెట్టింది 100 రూపాయల భగవంతుడు మీకు కలగ చేస్తాడు. ఇప్పుడు ఆ వేళ చిన్నపిల్లలు 10 అడుగులు పెడతామని చూశారు, కానీ 10 అడుగులు అవలా. అప్పుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నారు. ఇక్కడ ఆ వ్యక్తిని ఎన్నుకుంటే ఆ వ్యక్తిని నేను రాను, నేను ఉండలేను అని చెప్పేసి 2-3 మీటింగులకి రాలేదు ఆయన. అయినా సరే గ్రామంలో అందరూ నువ్వే సమర్థుడివి, నువ్వే కట్టాలి, నువ్వు ఎదురు ఉండు, మీ వెనకాల మేము ఉంటామని అందరూ సహకరిస్తే అయినా నా వల్ల కదా, నా వ్యాపారం నుంచి నా కుటుంబ నిమిత్తం నేను రాను అని చెప్పి ఆయన వెళ్ళిపోతే ఆయాల నైట్ మళ్ళీ ఫైనల్గా మీటింగ్ వేసి అందరూ గ్రామంలో కూడా అతన్నే సూచించారు. కానీ అతనికి ఆయాల నైట్ నిద్ర పట్టలేదు. ఏంటంటే అయ్యో 3 సార్లు నన్ను ఎన్నుకున్నారు, అయినా నేను వద్దని చెప్పి ఇవాళ కూడా మీటింగ్ ఎత్తే నేను వెళ్ళలేదు, వెళ్తే నన్ను ఎన్నుకుంటారు కదా, కానీ వెళ్ళలేదు. కానీ ఆయాల నైట్ ఈ గుడి నమూనా అంతా కూడా ఆయన కళ్ళలో కనపడిపోయింది. అది శాశ్వతం, నిజం మాట్లాడుతున్నాను. ఈ గుడి విగ్రహం అంటే ముందు 15 అడుగులు అనుకున్నారు, కానీ మీటింగ్ వేశారు.
ఆయన ఉండను అన్నాడు. అందరూ ఆయన్ని సూచించారు. అనేసి ఆయన మనసులో నైట్ అంతా కూడా ఆంజనేయ స్వామి విగ్రహం గుడి నమూనా కూడా మొత్తం కల్లో కనపడింది. అయ్యో నేను ఎంత తప్పు చేశాను, వీళ్ళు నన్ను ఎన్నుకుంటే వద్దన్నానే. ఆయనకి మన్నాడు పొద్దుటి మళ్ళీ బయటకు వస్తే బాబు నిన్నే ఎన్నేసుకున్నావు అన్నారంటే ఆయన. ఆ పేరు ఇప్పుడు అవసరం లేదు, ఎన్నేసుకున్నావు ఓకే మంచిదే. రాత్రి కూడా నాకు ఎలా కనిపించాడు మహానుభావుడు. సరే నా విధానం మీద అవ్వాలేమోనండి. అతనే పూనికిని అతనే డబ్బు ఖర్చు పెట్టి ఫస్ట్లోని మొత్తం అంతా చేసుకుంటే ఈ ఆట కూడా ఆయన ద్వారాగానే వెళ్తుంది. పేర్లు వద్దు కానీ గ్రామం అందరూ సహకరించారు. సహకరించడం వలన గుడి ఇంత విగ్రహం కట్టగలిగాం. మన ఆచంట గ్రామానికి శివాలయం ఎలాగో, గోపాలస్వామి గుడి ఎలాగో, ముత్యాలమ్మ గుడి ఎలాగో, అలాగే ఆంజనేయ స్వామి గుడి, సాయిబాబా గుడి, వెంకన్నబాబు గుడి, కనకదుర్గమ్మ గుడి, అన్ని దేవతలు అన్ని గుళ్ళు ఉన్నాయి. అందరూ గుడికి వెళ్తున్నారు. ఈ మన గ్రామం తరపున ఆంజనేయ స్వామి తరపున ఈవేళ హనుమత్ వ్రత శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియపడుతున్నాను. ప్రతి మంగళవారం కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో ఒక మనిషి మంగళవారం నాడు 2 తమలపాకులు లేకపోతే మీకు పట్టుకు బెల్లం తెచ్చి మన ఆంజనేయ స్వామిని దర్శించుకెళ్ళండి. మీకు జరగలేని కోరికలు అంటూ ఉండవు. అన్ని రకాలుగా కోరికలు జరుగుతాయి. కోరికలు అంటే ఆ తాత మించిన కోరికలు కాదు. మీకు ఆయురారోగ్యం కావాలి, సరిపోతుంది కదా. ఆయురారోగ్యం కావాలని కోరుకోండి భగవంతుడు. అన్న వస్త్రాలకు లోటు లేకుండా కోరుకోండి. సంఘంలో గౌరవంగా ఉండాలని కోరుకోండి. ఆ 3 కూడా భగవంతుడు మీకు ఇస్తాడు. మీరు కష్టపడితే కష్టానికే ఫలితం ఉంటుంది. అందుచేత ప్రతి మంగళవారం వచ్చి ఈ గుడికి సహకరించి, మన గుళ్ళో ఆచార్య గారిని సహకరించి, గుడి కమిటీ వారిని సహకరించి మీరు సందాలు ఇచ్చి కొంచెం గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, గుడిని అభివృద్ధి చేయాలని కమిటీ తరపున నేను కోరుకుంటున్నాను. మన ఆత్మీయ గోదావరిలో చాలా ఆధ్యాత్మికమైన విషయాలన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాం కదండి మన ఆత్మీయ గోదావరి ఛానల్ గురించి. చాలా అభివృద్ధి అయిందండి. ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. కానీ మంచి మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు ఆయన అటెండ్ అయిపోయి చెప్పబోనప్పుడు అటెండ్ అయ్యి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ఏ గుడి దగ్గర అయినా సరే అన్ని చేసి మనకి ఆత్మీయ గోదావరిలో పెడుతున్నారు. అందరూ చూసి ఆనందించండి, ఆ భగవంతుని స్మరించుకోండి. ఇది ఒక మంచి శుభపరిణామం. ఆచంట గ్రామంలో కూడా ఒక ఛానల్ ఉంది, ఓ రకంగా వెళ్తుంది అనేది అందరూ చూస్తున్నారు కాబట్టి అందరూ సంతోషం. ఆచంట గ్రామ దేవత ముత్యాలమ్మ, గోకులమ్మ, మహాలక్ష్మమ్మ అమ్మవారికి జాతర నిర్వహిస్తారు కదా. జాతర చేసేటప్పుడు కంపల్సరీ ఉయ్యాల తాళ్ళు తీసుకొస్తారండి. ఉయ్యాల తాళ్ళ అంటే ఇక్కడ 2 తాళి చెట్లు ఉండేవంట. వాటికి తాళ్ళు కట్టి అమ్మవార్లను ఉయ్యాల ఊపేవాళ్ళు అంటండి. ఆ ఆచారం ప్రకారం 2 తాళి చెట్లు ఉండేవి. కానీ ఇవి శిథిలావస్థకు రావడంతో ఈ ఆలయం నిర్మించేటప్పుడు అవి తీసేసి ఈ విధంగా స్తంభం వల్ల తయారు చేశారండి. ఇక్కడే మన అమ్మవారి జాతర జరిగేటప్పుడు ఉయ్యాలైతే ఊపిస్తారు. ఇలాంటి ఆధ్యాత్మికమైన సందేశాలన్నీ కూడా మన ఆత్మీయ గోదావరి ఛానల్లో చూడాలంటే కనుక మన ఆత్మీయ గోదావరి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేరుతాయి. జై వీరాంజనేయ, జై వీరాంజనేయ, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.